ఈ నెల 31వ తేదీన ఆర్కెస్ట్రా గారి నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ధర్నాకు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క జంతర్ మంతర్లో జరిగేటువంటి ధర్నాను మరి బీసీ సమాజం విజయవంతం చేయాలని చెప్పి బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గత 40 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కృష్ణయ్య గారి నాయకత్వంలో 40 ఏళ్ళుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మరి గతంలో ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉంటున్న బీజేపీ బీసీల ఏ ఒక్క డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదంటే బీసీలపై వివక్ష కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మా డిమాండ్స్ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి, 50% సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగే బీసీల సామాజిక రక్షణ భద్రతపై బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి, బీసీలో రోస్టర్ విధానం అమలు చేసి ఎస్సీ ఎస్టీ లాగే బ్యాక్లాగ్ పోస్టులు బీసీ వర్గాలకు వర్తింపజేయాలని చెప్పి, బీసీ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, కేంద్రంలో 2 లక్షల కోట్లతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి, బీసీ రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి ఈ డిమాండ్ల మీద ఈ దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మా ఏ ఒక్క డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదంటే ఇది బాధాకరం. ఇప్పటికైనా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మేము చెప్పినటువంటి డిమాండ్లపై దృష్టి సారించి ఈ డిమాండ్ పరిష్కరించాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి దేశవ్యాప్త ఉద్యమం చేయడానికి బీసీ సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుస్తూ ఉన్నాం.